నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. మిట్లారా ఈ వీడియో షేర్ చేయండి. మరి ముఖ్యంగా పద్మశాలి టీమ్ ఛానల్ చూస్తున్న పద్మశాలి కుల బాంధవులారా ఈ వీడియోను సిరిసిల్లలో వైరల్ చేయండి. విషయం ఏంటంటే, సిరిసిల్లలో గత సంవత్సర కాలంగా ఉపాధి కరువై ఆ వ్యవస్థ చిన్నభిన్నం కావడం వల్ల, నేతపరిశ్రమ చిన్నభిన్నం కావడం వల్ల దాదాపు మనకొచ్చిన సమాచారం మేరకు 28 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని సమాచారం. మరి వారికి ప్రభుత్వ పరంగా ఏమైనా నష్టపరిహారం వచ్చిందా రాలేదా, అసలు ఏంటిది పరిస్థితి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి నేను ఈ వీడియో విషయ మిత్రులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో సిరిసిల్లలో వైరల్ చేయండి. మరి ముఖ్యంగా సిరిసిల్లలో ఉన్న పద్మశాలి సోదరులారా, మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే, సిరిసిల్లలో మనకు వచ్చిన సమాచారం మేరకు 28 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వారందరికీ నష్టపరిహారం వచ్చిందా రాలేదా, వారి పూర్తి వివరాలు పద్మశాలి టీమ్ దృష్టికి తీసుకురండి. ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, మెయిల్ ఐడి పెడుతున్నా. వారి వివరాలు, వారి ఫోన్ నెంబర్ మాకు పంపిస్తే కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందా లేదా, లేక పద్మశాలి సమాజం పక్షాన వారికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందనే విషయం మీద కొద్దిగా పద్మశాలి టీమ్ దృష్టి పెట్టింది. నేను ప్రతి పద్మశాలి మిత్రునికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో షేర్ చేయండి. మీకు సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికుల కుటుంబాల వివరాలు తెలిస్తే వారి ఫోన్ నెంబర్తో సహా మాకు పద్మశాలి టీమ్ తీసుకురండి. తీసుకొస్తే మేము వాళ్ళని సంప్రదిస్తాం. ప్రభుత్వం పరంగా వారికి ఏమైనా వచ్చిందా రాలేదా, మరి పద్మశాలి సమాజం పక్షాన్ని ఏం చేద్దాం అనేది భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. కొద్దిగా సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకునే నేత కార్మికుల కుటుంబాల వివరాలు పద్మశాలి టీమ్ తీసుకురండి. నమస్తే. అదేవిధంగా దయచేసి నేత కార్మికులారా, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాజకీయాల కక్షల్లో, రాజకీయాల ఉచ్చులో మనం పడద్దు. ఎందుకంటే పనిచేస్తేనే బతికే కుటుంబాలు నేత కార్మికుల కుటుంబాలు. కాబట్టి రాజకీయాలు కక్ష చేస్తున్నాయి. మరి వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతే కొద్దిగా ఆ కొన్నాళ్ళు వేరే పని చేసుకోండి, తప్పు లేదు. కానీ మీరు ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను రోడ్డును పడేయద్దని ప్రతి నేత కార్మికునికి మీ పద్మశాలి బిడ్డగా పేరుపైన రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ చెప్తున్న నేత కార్మికులారా, మేము ఆత్మహత్యలు ప్రోత్సహించడం మాకు నచ్చదు. కానీ వారు విధిలేక ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి కొద్దిగా వారికి ప్రభుత్వ పరంగా ఏమైనా వచ్చిందా రాలేదా అనేది పూర్తిగా మనం భవిష్యత్ కార్యాచరణ చేద్దాం. మాకు ఆ 28 మంది నేత కార్మికుల కుటుంబాల వివరాలు దయచేసి మాకు తెలియజేస్తారని కోరుకుంటూ నమస్తే. అదేవిధంగా